నీటి డాష్ కదా అదేంటే డాష్ ఉంది కాబట్టి రూమ్ లో డాష్ లేదు బస్సులో రావాలి సార్ దూరమే లేదు మరి ఎవరైనా నడిపించి వచ్చే అందరూ బస్సులో రావాలి మన సోలం వారికి మన చిన్నబాబు నెంబర్ ఉంది కదా. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని, ఎన్నికల ముందు చెప్పిన మాటలన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట కూడా అనేక సార్లు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అందులో ముఖ్యమైన హామీ, రాష్ట్రానికి అన్ని విధాలా ఉపయోగపడే హామీ అయిన ప్రత్యేక హోదా తీసుకురావాలని తేవాలని అనేక సార్లు ఆయన హెచ్చరికలు చేసినప్పటికీ ఫలితం లేకపోవటం వలన ఢిల్లీ నుంచి కింద స్థాయి వరకు ఈ ప్రత్యేక హోదా అవసరం ఏంటనేది ప్రజలకు తెలియచేయాలని, అలానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలని ఢిల్లీలో మహాధర్నా చేయటం, అలానే ఆయన ఆమరణ నిరాదీక్ష కూడా చేయడం జరిగింది. అలానే ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా ఈ ప్రత్యేక హోదా రావాలని ప్రజల్ని చైతన్యవంతులు చేయడం కూడా జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి విద్యార్థులతో యువతతో ముఖాముఖి మాట్లాడి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఏ లాభాలు కలుగుతాయి, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే రేపటి తరానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మరి విద్యార్థుల్లో యువతలో తెలియజేసే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువబేరి ఒక కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా మేధావులు విద్యావేత్తల సమక్షంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ విజయనగరం జిల్లాలో ఈ నెల 19వ తేదీని సోమవారం నాడు ఈ విద్యార్థి యువబేరీని నిర్వహిస్తున్నాం. ఈ యువబేరీలో మరి విద్యార్థులు యువత ఎక్కువ మంది పాల్గొని మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో మీరు కూడా భాగస్వాములు కావాలని ఈ పత్రికాముఖంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ విద్యార్థి యువబేరీ జగన్నాథ ఫంక్షన్ హాల్, నెల్లిమర్ల రోడ్డు, పూల్బాగ్ రోడ్లో జరుగుతుంది కాబట్టి అక్కడికి అందరూ కూడా ముఖ్యంగా విద్యార్థులు యువకులు హాజరవ్వాలని కోరుకుంటున్నాం. జగన్నాథ ఫంక్షన్ హాల్, పూల్బాగ్ రోడ్లో సోమవారం నాడు 19వ తేదీని 10 గంటలకి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి అందరూ భాగస్వాములు కావాలని మరొకసారి విన్నవిస్తున్నాం. అలానే ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత రెండో పూట మధ్యాహ్నం ఇటీవల ఉపాధి కోసమని బలిజిపేట మండలం చిలకపల్లి సుభద్ర గ్రామం నుంచి హైదరాబాద్ వెళ్ళి కూలి పని చేసుకుంటున్న కార్మికులు ఆ భవనం కోల్పోయి ప్రాణాలు కోల్పోవడం మనందరికీ తెలిసిన విషయం. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా వెళ్ళి పలకడం జరిగింది. మరి అలానే సోమవారం రెండో పూట జగన్మోహన్ రెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు వచ్చి ఆ గ్రామాలు వెళ్ళి బాధిత కుటుంబాలని పరామర్శించడం జరుగుతుందని తెలియజేస్తూ జిల్లా ఇన్ఛార్జు అయిన కృష్ణదాస్ గారు ఈ కార్యక్రమం మీద ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఆయన తాలూకా సూచనలు సలహాలు కూడా మేము తీసుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా జిల్లా పార్టీ అంతా కూడా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియదు. ఇప్పుడే అన్ని విషయాలు అధ్యక్షులు గారు చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికలు జరిగిన తర్వాత అధికారంకి వచ్చాక రాష్ట్ర విభజనానంతరం జరిగే అనేక నష్టాలు నివృత్తి చేయాలంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత అవసరం అన్నది గ్రామీణ స్థాయి నుంచి పంచాయతీ స్థాయి నుంచి ఢిల్లీ వరకు కూడా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తెలియజేసినా దీని మీద సరైనటువంటి స్పష్టత లేని వైఖరి చంద్రబాబు నాయుడు గారు అవలంబించిన తీరుని నిరసిస్తూ ప్రజలకి ప్రత్యేక హోదా వచ్చినటువంటి రాష్ట్రాలు వచ్చిన ప్రయోజనాలు, మన రాష్ట్ర విభజనలో నష్టపోయినటువంటి ప్రజానీకం మరలా
ఉద్యోగ అవకాశాలు కానీ పరిశ్రమ స్థాపన కానీ అనేక రాయితీలు రావాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని భావించి మరి పెద్ద ఎత్తున ఉద్యమించడం జరుగుతోంది. యావత్ రాష్ట్ర ప్రజలు కూడా స్వచ్ఛందంగా దీన్ని ఆమోదించి దీన్ని మద్దతు ఇవ్వడం జరుగుతోంది. ఇటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి తన తాలూకా వైఖరి అంది ఏంటో అర్థం అవట్లేదు. ఒకరోజు కోడల మగపిల్లల కంటే అత్త వద్దంటదా అంటాడు. ఇంకో రోజు రాష్ట్ర విభజన ప్రత్యేక హోదా అవసరం లేదు, ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినా కూడా చాలంటాడు. అసలు ఆయన వైఖరి ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి యావత్ రాష్ట్ర ప్రజలకు కూడా సందిగ్ధంలో పెడుతుంది. తను ఏం చెప్పినా ఒక స్పష్టత అనేది కనిపించట్లేదు. ఇటువంటి దానికి నిరసనగా మరి మేధావులైనటువంటి విద్యార్థులు మరి మేధావులంతా కలిసి ఈ అవసరాన్ని ప్రజలకు తెలియజెప్పి చివరి వరకు ఈ ప్రత్యేక హోదా సాధించినంత వరకు కూడా మరి ప్రయత్నం చేసే దిశగా రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో విజయనగరం జిల్లా శ్రేణులన్నీ కలిసి రేపు 19 చేసే మరి యువభేరిని విజయవంతం చేయాలని యావత్ రాష్ట్ర నాయకులందరూ దీనికి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు హాజరవుతున్నారు. మరి విద్యార్థి లోకం అలాగే మేధావులు అందరూ ఈ సభకు హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాం.